ఎం న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం నివాసంలో ఈ సంవత్సరం 48 బ్రహ్మ కమలాలు విరబూశాయి. గత 4 సంవత్సరాల కాలంలో 1196 బ్రహ్మ కమల పువ్వులు విరబూశాయని రామం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామం తన ఇంటి పెరటిలో అరుదైన మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అలవాటు. బ్రహ్మకమలంతో పాటు సీతమ్మ వాలుజడ, దేవదారు, ఏకబిల్వం, మహాబిల్వం, ఎరుపు అవిస, పసుపు మోదిగా, ఎరుపు విష్ణుకాంతం వంటి అరుదైన మొక్కలు తన పెరటిలో పెంచుతున్నానని రామం తెలిపారు. పేరు పెద్దింటి రామం, మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, కొత్తపేట. నేను ఈ బ్రహ్మకమలం మొక్కని ఒక 5 సంవత్సరాల నుంచి పెంచడం జరిగింది. కానీ 4 సంవత్సరాల నుండి ఇది పువ్వులు విడవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు కూడా 1190 పువ్వులు ఈ బ్రహ్మకమల మొక్క విడిచింది. ఇన్ని పువ్వులు ఇప్పటి వరకు ఎవరికి కూడా విడవలేదు. సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 2 నుండి 3 పువ్వుల వరకు విడుస్తాయి. కానీ మా ఇంట్లో అలా కాకుండా ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు కూడా నెలకి ఒక్కొక్కసారి 20 పువ్వులు, 40 పువ్వులు, మొన్న 68 పువ్వులు, మొన్న 48 పువ్వులు, ఇలాగా ఎక్కువ పువ్వులు విడుస్తూ అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఆ ఉద్దేశంతో, ఆ ఇష్టంతో నేను ఎన్నో రకాలైనటువంటి కొత్త మొక్కలు కూడా సేకరించడం జరిగింది. ఇందులో చాలా అరుదైనటువంటి మొక్కలు దేవదారు, నల్ల పసుపు, సీతమ్మ వాలుజడ, మహాబెల్వం, ఏకబెల్వం, ఎరుపు అవిసె, పసుపు మోదుగా, ఇండోనేషియా బొప్పాయి, ఇటువంటి ఎన్నో అరుదైన మొక్కలను కూడా నేను సేకరించడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.